మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మష్రూమ్ని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ పచ్చివాసన పోయే వరకు 5 to 10 minutes పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లో వేసుకోవాలి. స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్న ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత మూత పెట్టి 2 minutes పాటు ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకోవాలి.
మష్రూమ్ వేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఈ మష్రూమ్స్ ఈ గ్రేవీలో ఉడకనివ్వాలి. మష్రూమ్స్ గ్రేవీలో కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన మష్రూమ్ మసాలా గ్రేవీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.